హలో, వెల్కమ్ టు టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ అండి. టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారాలు. అండ్ ఈరోజు 4 ఆగస్ట్ 2025. ఈరోజు మార్కెట్ విశ్లేషణ ఒకసారి చూద్దాం. మార్కెట్ ఎలా పెర్ఫామ్ చేసిందో చూద్దాం ఒకసారి. మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే దృఢ సంకల్పం కావాలండి, ఇది మామూలు విషయం కాదు. అండ్ నిఫ్టీ 50 ఒకసారి చూద్దామండి. నిఫ్టీ 50 ఒకసారి చూసుకుంటే ఓపెనింగ్ మాత్రం కాస్త పాజిటివ్లో మనకి గ్యాప్ అప్తో ఒక 25-30 పాయింట్స్ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. 50 తర్వాత పాజిటివ్గానే మార్కెట్ మొత్తం ఈ డే మొత్తం మనకి పాజిటివ్గానే ట్రేడ్ అయింది. నిఫ్టీ 50 మాత్రం ఈరోజు మార్కెట్ పాజిటివ్గా లాభాల్లో ముగిసినాయి అన్నమాట. $150 పాయింట్స్ లాభం వచ్చింది, ట్రేడ్ అవుతూ ఈరోజు ముగిసింది. అండ్ సెన్సెక్స్ వచ్చేసి మనకి పాజిటివ్గా ఓపెన్ అయింది. మనకి దాదాపు 150 పాయింట్స్ గ్యాప్ అప్తో ఓపెన్ అయిందండి. తర్వాత ఫ్లాట్గా వచ్చిన మార్కెట్ మళ్ళీ నిదానంగా పుంజుకొని చివరికి పాజిటివ్గానే మనకి ఎండ్ అయిందండి. గుడ్ సైన్. ఈరోజు మార్కెట్స్ అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం మనకి ఫ్లాట్గా ఓపెన్ అయింది. తర్వాత నెగిటివ్లోకి వెళ్ళింది మార్కెట్ నెగిటివ్లోకి వెళ్ళిన మార్కెట్. నిఫ్టీ 50 అను మనకి సెన్సెక్స్ లాగా మనకి ముందు పాజిటివ్లోకి వెళ్ళలేదు. మార్కెట్ మొత్తం పాజిటివ్లోనే ట్రేడ్ అయినాయి. నిఫ్టీ 50, సెన్సెక్స్. బ్యాంక్ నిఫ్టీ మాత్రం మనకి మొదట మైనస్లో ట్రేడ్ అయింది, నష్టాల్లో ట్రేడ్ అయినాయండి మార్కెట్లో. తర్వాత మన మధ్యాహ్నం నుంచి పుంజుకొని పాజిటివ్లోకి వెళ్ళింది మార్కెట్. మళ్ళీ ఫ్లాట్గా వచ్చిందండి. ఫ్లాట్గా ట్రేడ్ అవుతూ మనకి ముగిసిందనమాట బ్యాంక్ నిఫ్టీ. షేర్ మార్కెట్లో సలహా సూచన కోసం మమ్మల్ని సంప్రదించండి. షేర్ మార్కెట్ ఆస్ట్రేలియా స్పెషలిస్ట్, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ మార్కెట్. ఒకసారి ఆప్షన్స్ డేటా ఒకసారి పరిశీలిద్దాం. ఇది నిఫ్టీ 50 ఆప్షన్స్ డేటా. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించండి. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రేలియా స్పెషలిస్ట్, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ అండి. ఇప్పుడు దాకా మీరు మీ మంత్లీ కానీ, మీ ఇయర్లీ కానీ, హాఫర్లీ కానీ, క్వార్టర్లీ కానీ, మీ పోర్ట్ఫోలియో కానీ, మీ ట్రేడింగ్ కానీ నెగిటివ్లో చూస్తుంటారు. మాతో కలిసి మా మెంబర్షిప్ తీసుకుంటే, మా ప్లాన్లు తీసుకుంటే మీకు ₹1 కూడా నష్టం రాకుండా మేము చూస్తామండి. అది మా వాగ్దానం. ఈరోజు మార్కెట్ పాజిటివ్లో ట్రేడ్ అయింది కాబట్టి, లాభాల్లో ఉంది కాబట్టి కాల్స్ అన్నీ బాగా పాజిటివ్గా ట్రేడ్ అయినాయండి, లాభాల్లో ఉన్నాయి. సరే, అది ఇన్ ద మనీ కాల్ అండ్ అవుట్ ఆఫ్ ద మనీ పుట్ సైడ్ అయ్యి ఒకసారి చార్ట్ పరిశీలిద్దాం. కాల్ ఒకసారి ఫ్లాట్గా ఓపెన్ అయిన కాలు నిదానంగా మనకి లాభాల్లోకి ఉంది. మార్కెట్ పాజిటివ్లో ఉంది కాబట్టి పుట్ సైడ్ కాల్ ఒకసారి చూద్దామండి. పుట్ సైడ్ చార్ట్ ఒకసారి పరిశీలిస్తే మనకి హ్యూజ్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయిన మార్కెట్ నష్టాలతో ట్రేడ్ అయిన చూసారుగా. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రేలియా స్పెషలిస్ట్ సతీష్ హడప, టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ అండి. ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడు
సెన్సెక్స్ ఆప్షన్స్ డేటా పరిశీలిద్దామండి. సెన్సెక్స్ ఆప్షన్స్ డేటా కూడా మనకి మార్కెట్స్ పాజిటివ్లో నడిచిన ఇండిసెస్ నిఫ్టీ మనకి నిఫ్టీ సెన్సెక్స్ అనేది పాజిటివ్లో ట్రేడ్ అయింది కాబట్టి ఈరోజు కాల్స్ అన్నీ బాగా రైజ్ అయినాయండి. కాల్స్ తీసుకున్న వాళ్ళు పాజిటివ్లో ట్రేడ్ అయినాయి ఈరోజంతా. ఇప్పుడు చూస్తాం మనం ఇన్ ద మనీ కాల్ సైడ్ అండ్ అవుట్ ఆఫ్ ద మనీ పుట్ సైడ్ చూస్తున్నాం. టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ అండి. షేర్ మార్కెట్ ఆస్ట్రేలియా స్పెషలిస్ట్, 20 years ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్. సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. సెన్సెక్స్ పుట్ సైడ్ ఇన్ ద మనీ అని కాల్ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీ చూస్తున్నాం ప్రజెంట్ మనం. టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్కి స్వాగతం అండి. మీరు టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్లో షేర్ మార్కెట్ విశ్లేషణ చూస్తున్నారు. షేర్ మార్కెట్లో 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్. మీ టాప్ తెలుగు ట్రేడర్ సతీష్ ఎడప, షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్. సెన్సెక్స్ సి చార్ట్ ఒకసారి పరిశీలిస్తున్నాం మనం. చూసారుగా కాల్ సైడ్ అండి ఈరోజు పాజిటివ్లో మార్కెట్ పాజిటివ్లో ట్రేడ్ అయింది కాబట్టి కాల్ సైడ్ అని ఈరోజు కాస్త లాభాలు తీసుకొచ్చి పెట్టాయి, అందుకే పాజిటివ్లో ఉన్నాయి. పుట్ సైడ్ చూద్దాం ఒకసారి. పుట్ షార్ట్ ఒకసారి తీసుకొని చూస్తే సెన్సెక్స్కి ఫస్ట్ ఐటమ్ అది తీసుకొని చూస్తున్నామండి, అన్ని చూడలేము కదా. పుట్ సైడ్ ఇన్ ద మనీ ఫస్ట్ ఐటమ్ తీసుకొని చూస్తున్నాం. యూజ్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది, తర్వాత నిదానంగా బాగా నష్టాలతో మనకి ముగిసిందండి. పుట్ సైడ్ ఒకసారి గమనించాలా. మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే ఆషామాషి కాదండి, దృఢ సంకల్పంతో ఉండాలా, ముందుకెళ్ళాలా, నడుచుకుంటూ వెళ్ళాలా. మార్కెట్లో ముఖ్యంగా కావాల్సింది మనకి జ్ఞానం. మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, మార్కెట్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, మార్కెట్లో ఏది తీసుకుంటే మంచిది అనేది ఉండాలి. వర్క్నే వచ్చేసి మార్కెట్లో డబ్బులు పెట్టి మనం లాభాలు తీసుకోవచ్చు అనేది ఏం లేదండి. జ్ఞానంతో మంచి ఎక్స్పీరియన్స్తో చేసుకోవాలా. సో ఎవరికైనా షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కానీ సలహాలు సూచనలు కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి. షేర్ మార్కెట్లో 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ అండ్ ఆస్ట్రాలజర్ని, షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్ని, మీ సతీష్ ఎడప, టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్. ఈ వీడియో ముఖ్యంగా చెప్పేది మాత్రం ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ అండి. ఎలాంటి రికమెండేషన్లు మేము దీనిలో ప్రొవైడ్ చేయట్లేదు. మీకు పర్సనలైజ్డ్గా మీకు మంచి సలహాలు సూచనలు కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి. మా వాట్సాప్ నంబర్ ఈ స్క్రీన్లో మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ చేయొచ్చండి. బ్యాంక్ నిఫ్టీ ఒకసారి కాల్ సైడ్ చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు కాస్త ఫ్లాట్గాను నెగిటివ్గా ట్రేడ్ అయిందండి, అందుకని మార్కెట్లన్నీ ఫ్లాట్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ
ఆప్షన్స్ అన్నీ ఫ్లాట్గా ట్రేడ్ అయినాయి అండ్ నెగిటివ్గా ట్రేడ్ అయినాయి. ఎందుకంటే నిఫ్టీ 50 సెన్సెక్స్ మనకి మూవ్ అయినట్టు బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవ్వలేదు ఈరోజు, బాగా ఆసిలేషన్ మోడ్లో ఉంది. ద కాల్ సైడ్ ఇప్పుడు పుట్ సైడ్ స్టార్ట్ అవుతారు, గమనిద్దాం. పుట్ సైడ్ చార్ట్ అండి ఇది, దాదాపు ఫ్లాట్గానే ఉంది, అంత పెద్ద ఇదేం లేదు బ్యాంక్ నిఫ్టీలో. ఒక టైం డికే వల్ల ఇంకా నెగిటివ్గానే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి. అండ్ ఈరోజు టాప్ మూవింగ్ స్టాక్స్, టాప్ గెయినర్స్ వీళ్ళు, మార్కెట్ మూవ్ చేసిన వాళ్ళు స్టాక్స్ వీళ్ళు: ఏబీ క్యాపిటల్, హోమ్ ఫస్ట్, అదానీ పోర్ట్స్, ఎన్ఎల్సి ఇండియా, ఎన్బీసీ ఇండియా, విశ్రామ్, పీసీఎల్, బీఎస్సీ, జేఎం ఫైనాన్షియల్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, పిడిలైట్, బిహెచ్ఈఎల్, ఇవన్నీ టాప్ మూవింగ్ స్టాక్స్ అండి. అండ్ షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చండి. మీ టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్, మీ సతీష్ ఎడప, షేర్ మార్కెట్ ఆస్ట్రేలియా స్పెషలిస్ట్, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ అండి. ఎయిర్టెల్ డేటా ప్యాటర్న్స్ ఇవన్నీ టాప్ మూవబుల్ స్టాక్స్ అండి, మార్కెట్ని మూవ్ చేసిన స్టాక్స్. కొన్ని స్టాక్స్ మార్కెట్ని, కొన్ని స్టాక్స్ పైకి నెడుతుంటే కొన్ని స్టాక్స్ ఏమో కిందకి నెడుతుంటాయి మార్కెట్ని. అంటే కొన్ని స్టాక్స్ లాభాల్లో నడిచే స్టాక్స్ ఎక్కువ ఉంటే మార్కెట్ పైకి వెళ్తుందండి. నష్టాలతో నడుస్తున్న స్టాక్స్ ఎక్కువ ఉంటే మార్కెట్ కిందకి వెళ్తుంది. యావరేజ్న లాభాల్లో నడిచే స్టాక్స్ ఎక్కువ ఉన్నాయంటే మార్కెట్ పాజిటివ్గా మూవ్ అవుతున్నట్టు. లేదు యావరేజ్ నష్టాలతో నడిచే స్టాక్స్ ఎక్కువ ఉన్నాయంటే మార్కెట్లో ఈరోజు ట్రేడ్ అయ్యాయి, మార్కెట్ కిందకి వెళ్తున్నట్టు అని లెక్కండి. చూస్తున్నాం ఇప్పుడు టాప్ మూవబుల్ స్టాక్స్, నెగిటివ్లో ట్రేడ్ అయిన స్టాక్స్ ఇవి. జేబీ చంపావి కార్డు కూడా మనకి నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. యాపిల్, బిర్లాకాన్, కోరమండల్, ఆస్టర్డామ్, మహాలైఫ్, శర్మ, కాన్కార్డ్, రెయిన్బో, హోనట్, అలివాస్, అబియే, కోహాన్స్, బ్లూ డార్ట్, గ్రీన్వెల్, లాల్పత్తి ల్యాబ్, సుందరం ఫైనాన్స్, తాన్లా, ఇవన్నీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అండి. మా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్, షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ అండి. ఇన్వెస్ట్మెంట్లో కానీ ట్రేడింగ్లో కానీ సలహాలు సూచనల కోసం మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చండి. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ మార్కెట్. థ్యాంక్ యూ వెరీ మచ్.